నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క ముందు చూపు కానీ డెవలప్మెంట్ కానీ ఆధారాలతో రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు 90% సంతృప్తిగా ఉన్నారనేది మన పంచాయతీ ఎలక్షన్లు కానీ, పురపాలక ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో సత్తా చాటే. పంచాయతీ ఎలక్షన్లో ఎలా అయితే ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఓటేశారో, మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా అదే స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఓట్లు వేశారు. మంత్రులు అందరూ కలిసికట్టుగా మున్సిపాలిటీ ఎలక్షన్లో 90% స్థానాలు దక్కించుకొని రేవంత్ రెడ్డి గారికి తిరుగులేదు అనేది కూడా రుజువైంది. నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే ఆలోచిస్తూ మున్సిపాలిటీ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో ఎలా అయితే ఎదుర్కొన్నారో సేమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా అలాగే ముందు చూపు ఉంటుందనేది కూడా కాంగ్రెస్ మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ముందు చూసుకుంటా పోతే పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో ఈ విజయంపై అధిష్టానం కూడా అభినందనలు తెలిపింది రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, సబాస్ ఇలాగే పనిచేయండి అని. ప్రభుత్వం పార్టీ సమన్వయం బాగుంది. సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్తో కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ స్థానిక సమస్యల విజయంపై అభినందనలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో చూడండి ఎలా పదవులు ప్రజల్లో ఎలా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి బలపరిచారో, మున్సిపల్ ఎలక్షన్లో కూడా అట్లాగే అభినందించారు. నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించాలనేదే రేవంత్ రెడ్డి గారి యొక్క చూపు. చూస్తే రేవంత్ రెడ్డి గారు ఒక సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలను రెండు కూడా సమపాలెంలో తీసుకెళ్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన మరో రాజశేఖర రెడ్డి గారి పాలన లెక్క ఉండాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తన మార్కు అద్దో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, తెలంగాణ సీఎం అయిన తర్వాత పలాని అభివృద్ధి చేశారు, పలాని డెవలప్మెంట్ చేశారని ముందు చూపుతో మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇలా రైతులకు కావచ్చు, అన్ని విధాల ముందు చూపుతో ఆయన పాలన సాగించుకుంటూ పోతున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద అధిష్టానం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అధిష్టానానికి వివరించారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అందరినీ ఢిల్లీకి పిలిపించుకొని మంత్రులను, పిసిసి అధ్యక్షుడు గారిని, సీఎం గారిని అందరినీ కూడా అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళతో వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా అధిష్టానం విని ఇలాగే పనిచేయండి, సబాస్ అందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థ ఎన్నికల విజయము, ఓ పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అనేది కూడా సమతూకంలో పోతున్నది, ఇలాగే పనిచేయండి అని అధిష్టానము కాంగ్రెస్ సీఎం గారికి కావచ్చు, మంత్రులకు కావచ్చు సబాస్ అనిపించింది. ఆయన ఢిల్లీలో అయితే కార్గే నివాసంలో రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, వేణుగోపాల్ గారు, మహేష్ గౌడ్, మీనాక్షి, మంత్రులు సురేఖ, వివేక్, పొంగిలేటి, సీతక్క, కోమటిరెడ్డి, అజారుద్దీన్, దామోదరం, ఉత్తమ్, జూపల్లి, లక్ష్మణ్, తుమ్మల, పొన్నం, శ్రీహరి, శ్రీధరబాబు, నెక్స్ట్ కాంగ్రెస్ నేత వంశీ చంద్రారెడ్డి, ఇలా అందరూ కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళి అధిష్టానం యొక్క వీళ్ళు చేసిన దానికి చెప్పారు. అధిష్టానం కూడా సబాస్ ఇలాగే చేయండి అని అధిష్టానం కూడా చెప్పింది. ఇంకేమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ బలహీనపడింది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ రెండు పార్టీలు మరింతగా కట్టడి చేయండి, 6 గ్యారంటీలతో పాటు హామీలన్నీ అమలు చేయండి.
రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్లకు రాహుల్ ఖార్గే సూచన. ఆ రెండు పార్టీలు కట్టడి చేయండి, అలాగే 6 గ్యారంటీలతో పాటు హామీలన్నీ అమలు చేయండి అనేది కూడా అధిష్టానం వాళ్ళకు చెప్తుంది. మేడారం జాతీయ స్థాయిలో సినిమా తీయాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో రేవంత్, మహేష్లతో ప్రత్యేకంగా రాహుల్ ఖార్గే భేటీ అయ్యారు. ఎందుకంటే తెలంగాణలో 2 ఏళ్ల పాలన కాంగ్రెస్ అధిష్టానం ప్రశ్నించింది. పార్టీ పనితీరుపైన సంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వ పార్టీ సమన్వయంతో పనిచేస్తుందని కితాబ్ ఇచ్చింది. ఇలాగే ముందుకెళ్ళాలి, మంత్రులు, సీఎం గారు కలిసి ముందుకెళ్ళాలి. ఈ విజయాలు 2029 ఎలక్షన్లలో కూడా ఇలాగే ముందుకెళ్ళాలి అనేది కూడా చెప్తున్నారు. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది. 2029లో కేంద్రం అధికారంలోకి రావడం, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా ఢిల్లీలో అందరినీ పిలిపించుకొని, రేవంత్ రెడ్డి గారిని, మంత్రులను, పీసీ అధ్యక్షులను అందరినీ పిలిపించుకొని అక్కడ నిర్ణయం తీసుకునింది, అభినందించింది. గుడ్, బాగా చేశారు, సబాస్ అనేది కూడా చెప్పారు. రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్, మహేష్, ఉత్తమ్, భట్టీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏమిటంటే త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చకు జరిగినట్లు తెలిసింది. రాజగోపాల్ని ఢిల్లీకి పిలిపించి తామే స్వయంగా మాట్లాడతామని రాహుల్ ఖార్గే చెప్పినట్లు సమాచారం. ఇంకా చూసుకుంటే ఈ హామీలన్నీ కూడా అమలు చేయండి, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు సహా హామీలన్నీ అమలు చేయాలనేది కూడా అధిష్టానము సూచించినట్లు కూడా తెలిసింది. ఇంకా బీజేపీ పరిస్థితి ఏంటని రాహుల్ అడగ్గా, బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ గతం కంటే మరింత బలహీనపడిందని సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి వివరించినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి మద్దతు వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు కావచ్చు, తన యొక్క ఒక వన్ మ్యాన్ షోగా లెక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, రెండింటిని సమతూకంలో చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చూడండి, రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర రెడ్డి లెక్క మార్పు తెచ్చుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక. నేను సీఎంగా ఉన్న దానికి ఏం చేశాను అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాము, ప్రపంచ స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం, తెలంగాణ రైజింగ్లో భాగంగా రాష్ట్రంలో ప్రతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని రేవంత్ వివరించారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. కంటోన్మెంటు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టా అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 స్థానాల్లో విజయం సాధించామని కూడా అధిష్టానానికి తీసుకొచ్చారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లకు విభజించామని చెప్పారు. మీ ప్రజెంటేషన్ బాగుంది, కానీ మంత్రులు, పీసీసీ ఏమంటారని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి సారథ్యంలో సమిష్టిగా పనిచేస్తున్నామని మంత్రులు చెప్పగా, ప్రభుత్వం పార్టీ సమానంతో ముందుకెళ్తుందని పీసీసీ బదలాయించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదేనండి సభాస్, మంత్రులకు సభాస్ అనిపించుకొని అధిష్టానం దగ్గర సభాస్ అనిపించుకున్నారు మంత్రులు, సీఎం, మంత్రులు, పీసీసీ అందరూ కూడా. థ్యాంక్ యూ.